హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్స్. సో, ఈ రోజు వీడియోలో మనం ఐపీ చేంజర్ అనే టూల్ గురించి మాట్లాడదాం. ఓకే. సో, ఈ టూల్ టెక్నికల్‌గా టెక్ చిప్ అనే యూట్యూబర్ క్రియేట్ చేసినాడు. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకనే ఈ వీడియో చేస్తున్నా. సో, జనరల్‌గా ఈ టూల్ ఏంది అంటే మనకి ఐపీ అడ్రెస్ మనం సెట్ చేసిన ఇంటర్వెల్‌కి చేంజ్ అయితా ఉంటది. ఓకే. సో, ఐపీ చేంజ్ ఎట్లా అయితది అంటే టార్ అనే సర్వీస్‌ని యూజ్ చేసుకొని చేంజ్ అయితది. జనరల్‌గా మనకి టార్, డార్క్ వెబ్ ఐడియా వినే ఉంటారు మీరు. సో, మన ప్రీవియస్ వీడియోలో కూడా చేసిన అది. రైట్. సో, ఈ పర్టిక్యులర్ సర్వీస్ మనకి ఖాళీలో కూడా బై డిఫాల్ట్ ఉంటది. సో, ఆ సర్వీస్‌ని యుటిలైజ్ చేసుకొని ఈ పర్టిక్యులర్ టూల్ అనేది ఆహ్, ఐపీస్ అనేవి చేంజ్ చేస్తా ఉంటదన్నమాట. సో, దీనివల్ల ఏమైతదంటే మన ఐపీని మనం మాస్క్ చేసుకోవచ్చనమాట. ఓకే. బట్ అంత స్టేబుల్‌గా ఉండదు కనెక్షన్. మీరు అనోనిమిటీ కావాలి అంటే ఇది మెయింటైన్ చేయొచ్చు. రైట్. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఎందుకంటే నేను ఇందులో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. సో, మనది రియల్ వెబ్‌సైట్ ఉంది ఇక్కడ shorten.cyberblogs.in అని. ఓకే. ఇదొక యూఆర్ఎల్ షార్టనింగ్ వెబ్‌సైట్ మన సైడ్ నుంచెల్లి. సో, ఇందులో మనం ఓపెన్ చేసినామనుకోండి దాని యొక్క లాగ్స్ ఎవరైతే విజిట్ అయ్యిర్రో అండ్ ఏ పేజ్ విజిట్ అయ్యిర్రో అదంతా లాగ్స్ అనేది మనకు కనిపిస్తదన్నట్టు. సో, ఇక్కడ నేను ఐపీ చేంజర్ అనే సర్వీస్‌ని యూజ్ చేసుకొని మనం ఈ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేస్తామనమాట. అందులో ఐపీ అడ్రెస్ ఎలా సేవ్ అయితుంది? లాగ్స్‌లో ఏం యాక్సెస్ చేస్తున్నాం? అదంతా మనం చూద్దాం రియల్ టైమ్‌లో. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. రైట్, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూల్ మనం ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. ఐపీ చేంజర్ అనేది. సో, సింపుల్‌గా కోడ్ మీదకి పెట్టేసేయండి. సో, ఇది కాపీ చేసుకోండి అండ్ యాహ్! సో, లైనక్స్ ఓపెన్ చేసేయండి. సో, ఇక్కడ రూట్ టెర్మినల్ ఓపెన్ చేయండి. సో, మీరు రూట్ టెర్మినల్ యూజ్ చేస్తే మాత్రం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ చేయాలి. సో, డైరెక్టరీ నేమ్ వచ్చేసి మేక్ డైరెక్టరీ /home/root. ఓకే. సో, ఇది ఏంది అంటే యూజర్ ప్రకారము ఆ యూజర్‌కి ఉన్న డైరెక్టరీలో ఈ టూల్ అనేది ఫైల్స్ ఇన్‌స్టాలేషన్ చేస్తుంది. సో, అందుకనే మనకి ఈ ఫోల్డర్ లేకపోయిందనుకోండి ఫైల్ ఇన్‌స్టాలేషన్ పాసిబుల్ కాదనమాట. సో, అది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ కిందకొచ్చేసారనుకోండి మనకి యూసేజ్ ఉంటది. సో, ఇక్కడ జనరల్‌గా అయితే మనకి 2 థింగ్స్ ఉన్నాయి. సో, ఒకటేమో మనకి పర్మనెంట్‌గా చేంజ్ అయ్యేది టార్. ఇంకోటేమో ఏంది అంటే టెంపరరీ యూసేజ్‌కి. సో, జస్ట్ మనం కావాల్సినప్పుడు రన్ చేసుకొని అప్పటికప్పుడు మనకి ఐపీ చేంజ్ అనేది పాసిబుల్ అయితదన్నట్టు. సో, ఇంకోటేందంటే పర్మనెంట్. ఈవెన్ మీరు సిస్టమ్ రీస్టార్ట్ చేసినా ఆటోమేటిక్‌గా అది సర్వీస్ అనేది ఆటోమేటిక్‌గా రన్ అయితది. మీ ఐపీ అనేది చేంజ్ అయితేనే ఉంటదన్నట్టు. ఓకే. పర్మనెంట్. మీరు అంటిల్ స్టాప్ చేసేదాకా అది అట్లనే రన్ అయితది. సో, సర్వీస్ ఒకటి, ఇంకోటేమో నార్మల్ అప్పటికప్పుడు చేంజ్ చేసుకొని మీకు అవసరం లేదన్నప్పుడు కంట్రోల్ సి కొట్టేస్తే ఆగిపోతదన్నట్టు. రైట్. సో, ఇక్కడికొచ్చేసిర్రనుకోండి కిందకి స్క్రోల్ చేస్తే ఇది ఫస్ట్‌ది కమాండ్స్ ఇచ్చిండు కదా! సో, ఇదేందంటే టెంపరరీ. సెకండ్ వచ్చేసి ఒక సర్వీస్ లాగా క్రియేట్ అయితదన్నట్టు పర్మనెంట్‌గా. సో, ఇది సెకండ్ చూద్దాం మనం. సో, పర్మనెంట్‌గా ఎట్లా చేయాలి అనేది చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమాండ్ కాపీ చేసుకోండి. రైట్. ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో, ఇదేం చేస్తది మనకి జనరల్‌గా గితబ్‌లో ఉండే ఫైల్స్ అన్నీ మనకి లోకల్‌గా తీసుకొస్తదన్నట్టు. ఓకే. తర్వాత సెకండ్ కమాండ్ కాపీ చేసుకోండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో, ఇదేం చేస్తది మనకి setup.sh అనే ఫైల్‌కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తదన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ తర్వాత మనం దాన్ని రన్ చేయాలి. సో, రన్‌కి ఈ కమాండ్ కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి. సో, ఇదేం చేస్తది ఆటోమేటిక్‌గా సెటప్ చేస్తదన్నట్టు. కావాల్సిన ఫైల్స్ అన్ని ఇన్‌స్టాలేషన్ చేస్తది. సో, ప్యాకేజెస్ ప్రకారం. సో, ఇన్‌స్టాలేషన్ చేసుకొని మనకి రిలేటెడ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఈ ఐపీ చేంజింగ్‌కి అవన్నీ యాడ్ చేసేస్తదన్నట్టు మన దాంట్లో. ఓకే. సో, కొద్దిసేపు వెయిట్ జేయండి. వెయిట్ జేసిన తర్వాత మిగతాది ఆటోమేటిక్‌గా అయిపోతది. దేర్ వి గో. సో, మనకి కర్ల్ ఈ ప్యాకేజెస్ అన్నీ అప్‌గ్రేడ్ చేస్తుంది. అండ్ ఇన్‌స్టాలింగ్‌కి జేక్యూ అండ్ టార్ అనే సర్వీస్‌కి ఇన్‌స్టాలేషన్ చేస్తుందన్నట్టు. ఓకే. సో, అట్లనే డిపెండెన్సీస్ కూడా కొన్ని ఇన్‌స్టాలేషన్ అయితే చేస్తుంది. టార్ సాక్స్ అనేది ఎగ్జాంపుల్ అన్నట్టు. ఓకే. రైట్. సో, రూట్ అనే యూజర్‌ని యాడ్ చేస్తుంది. డెబియన్ టార్‌కి యాడ్ చేసేసి కాన్ఫిగర్ చేస్తుందన్నమాట. ఓకే. అండ్ మీరిది యూజ్ జేయాలి అంటే మనకి బ్రౌజర్‌లో గూడా కొన్ని థింగ్స్ అనేవి చేంజ్ జేయాలి. మన ప్రాక్సీ ఏదైతే ఉంటదో అది బ్రౌజర్‌లో గూడా పెట్టాలన్నమాట. సో, ఎందుకంటే మనం లోకల్‌గా జేస్తున్నాం థింగ్స్. ఓకే. సో, అది వర్క్ గావాలి అంటే రియల్ టైమ్‌లో మనకి అది సాక్ నెట్వర్క్ ఏదైతే ఉంటదో దాన్ని మనం ఫైర్‌ఫాక్స్‌లో యాడ్ జేయాలన్నమాట. ఓకే. రైట్. సో, ఇక్కడ మనకి ఐపీ ఎంత సేపటికి చేంజ్ గావాలి? ఎన్ని ఇంటర్వెల్స్‌కి చేంజ్ గావాలి? ఎన్ని సెకండ్స్‌కి చేంజ్ గావాలనేది మనం మెన్షన్ జేయొచ్చు. సో, డిఫాల్ట్ మీరేమి ఇయ్యకపోతే 10 సెకండ్స్‌కి చేంజ్ అయితా ఉంటది. బట్ నేను జెప్పేదేంది అంటే 60-120 సెకండ్స్ అయితే మినిమమ్ మెయింటైన్ జేయండి. సో దట్ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది స్టేబుల్ ఉంటది కొంచెం. లేకపోయారనుకో 10 సెకండ్స్ చేంజ్ అయితా ఉంటే మీకు కనెక్షన్ అనేది ప్రాపర్‌గా కనెక్ట్ గాదు. సో, ఇష్యూస్ వస్తాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ మీకు చూపియనికి 60 సెకండ్స్ పెడుతున్నా. మీరు ఎంత పెద్ద టైమ్ ఇంటర్వెల్ పెడితే అంత బెస్ట్ ఇక్కడ. రైట్. సో, 60 ఇచ్చేద్దాం. డన్. సో, మనకి డిప్లాయ్‌మెంట్ అయిపోయింది. మీరిక్కడ సర్వీస్ కూడా చెక్ జేయొచ్చు మనం.
సో వెదర్ సర్వీస్ అనేది వచ్చిందో లేదా అనేది. సో సర్వీస్ నేమ్ వచ్చేసి చేంజ్ టార్ ఐపీ డాట్ సర్వీస్ అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో ఈ కమాండ్ పేస్ట్ చేసినాం అనుకోండి మనకి స్టేటస్ చూపిస్తుంది. సో లోడ్ అయిపోయింది మనకి సర్వీస్ అనేది. సో ఎనేబుల్డ్ అంటే మనం రీస్టార్ట్ అయినా అది సర్వీస్ అనేది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, డన్. సో ఇప్పుడు ఏంది అంటే ఫైర్ ఫాక్స్ సైడ్ కూడా మనం సెట్ చేయాలి. సో ఫస్ట్ ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి వచ్చేసి సెట్టింగ్స్కి వచ్చేసేయండి. ఫస్ట్ సెట్టింగ్స్కి వచ్చేసినాక జనరల్ ఓపెన్ కిందికి స్క్రోల్ చేయండి మొత్తం బాటమ్. స్క్రోల్ చేస్తే నెట్వర్క్ సెట్టింగ్స్ అని మనకు ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఇక్కడ కూడా. సో ఇక్కడ మనం ఏంది అంటే మాన్యువల్ ప్రాక్సీ అనేది సెట్ చేయాలి. ఓకే, సో జనరల్ గా యూజ్ సిస్టమ్ ప్రాక్సీ ఉంటుంది, అది తీసేసి మాన్యువల్ ప్రాక్సీ పెట్టండి. సో ఇందులో మన లోకల్ ఐపీ ప్రొవైడ్ చేయండి 0.0.1 అండ్ పోర్ట్ నెంబర్ వచ్చేసి మనకి టవర్ కి డిఫాల్ట్ 9050 రన్ అవుతుంది. సో అది ఇచ్చేయండి, ఇచ్చేసి ఓకే కొట్టేసేయండి. ఓకే, సో సింపుల్. ఈ ప్రాసెస్ సెట్ చేసారు అనుకోండి మనకు ఆటోమేటిక్ గా మన ఐపీ అనేది త్రూ టార్ ట్రావెల్ అవుతుంది అన్నట్టు. ఓకే, అండ్ ఇప్పుడు మన ఐపీ చేంజ్ అవుతుందా లేదా రియల్ గా చెక్ చేసుకోవాలి. సో దానికి మనకి లాగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఆ లాగ్స్ ఎక్కడ ఉంటాయంటే మనం ఫస్ట్ క్రియేట్ చేసినాం హోమ్ రూట్ ఫోల్డర్ ఇందులో అయితే అన్నట్టు. సో అది సర్వీస్ మనకి ఫైల్. సో ఇది సింపుల్ గా కాపీ చేసుకోండి. టేల్ -f. సో టేల్ అనేది మనకి రియల్ టైమ్ గా ఏమన్నా అప్డేట్ అయితే చూపిస్తా ఉంటది. ఓకే, సో ప్రెసెంట్ 2 టైమ్స్ చేంజ్ అయిపోయింది ఎందుకంటే 2 మినిట్స్ అయిపోయింది మనం క్రియేట్ చేసి. సో ఇది ఐపీ అడ్రస్ అవుతుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ 1 మినిట్ కి ఇంకో ఐపీ అడ్రస్ చేంజ్ అవుతుంది, మీకు రియల్ టైమ్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఆల్సో మనకి టార్ కనెక్ట్ అయిందా లేదా అని చెక్ చేసుకోనికి టార్ ప్రాజెక్ట్ ఉంటుంది ఒకటి. ఇది వెబ్సైట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు check.tor-project.org. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఇది ఓపెన్ చేసారు అనుకోండి మీకు ఆటోమేటిక్ గా ఐపీ అడ్రస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి ప్రెసెంట్ అయితే 185.220 ఉంది. సో ఇక్కడ చూడొచ్చు 185.220 101.104 కదా లాస్ట్, రైట్. సో ఐపీ అడ్రస్ ప్రెసెంట్ మెయింటైన్. ఇది కూడా 1 మినిట్ తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోతూనే ఉంటుంది, మీరు రిఫ్రెష్ కొడితే తెలుస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ చేంజ్ అయితే మీకు ఆటోమేటిక్ గా అక్కడ కూడా చేంజ్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ చూడండి 1 మినిట్ అయిపోయింది 178.20.55.16కి వచ్చేసింది. అట్లా మనకి డిఫరెంట్ ఐపీ అయితే చేంజ్ అయిపోతుంది అన్నట్టు. అండ్ మీరు కావాలి అంటే డిఎన్ఎస్ లీక్ టెస్ట్ కూడా చేయొచ్చు. సో డిఎన్ఎస్ లీక్ టెస్ట్ తోని మన ఐపీ ఏ లొకేషన్ లో ఉందనేది తెలుస్తుంది. రైట్, స్టాండర్డ్ టెస్ట్ చేయండి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఇంటర్నల్ ఐపీ, ఎక్స్టర్నల్ ఐపీకి వచ్చేసరికి ఇలా వస్తుంది అన్నట్టు. ఓకే, సో నెదర్లాండ్స్ నుంచి పోలాండ్. సో ఇలా మనం 2 సర్వర్లు ఫౌండ్ అయినాయి మనకి. సో ఇట్లా మనం డిఎన్ఎస్ లీక్ టెస్ట్ కూడా చేయొచ్చు అన్నమాట. సో రియల్ టైమ్ ఐపీ లాగ్స్ అనేది మనకి ఇట్లా చూపిస్తా ఉంటుంది అన్నట్టు. రైట్, సో ఇప్పుడు మీకు ఈ సర్వీస్ అనేది వద్దు మనకి. దీన్ని స్టాప్ చేయాలి లేదా డిలీట్ చేసేయాలి. సో డిలీట్ చేయాలంటే డైరెక్ట్ 1 కమాండ్ ఉంది మనకి. సో సింపుల్ గా ఇవన్నీ కాపీ చేసుకొని కొట్టేసారు అనుకోండి కంప్లీట్ గా టోటల్ టార్ అనే సర్వీస్ లేకుండా డిలీట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, సో ఇది ఇప్పుడు ఏమొద్దు లాస్ట్ లో చూపిస్తాను నేను. అండ్ బట్ మనకి జస్ట్ స్టాప్ చేయాలి. ఓకే, ఈ సర్వీస్ ని నేను ఇప్పుడు స్టాప్ చేయాలి, నార్మల్ గా యూజ్ చేయాలి నేను ఇంటర్నెట్ ని. సింపుల్ ఇది కాపీ చేసుకోండి, కాపీ చేసుకున్నాక ఈ సర్వీస్ ని స్టాప్ చేసేయండి. ఓకే, సో స్టాప్ చేసినాక మీరు బ్రౌజర్ లోకి వచ్చేసేయండి. బ్రౌజర్ లోకి వచ్చేసి మీరు ఏదైతే ఇందాక సెట్టింగ్స్ లో మనం పెట్టినాం కదా మాన్యువల్ ప్రాక్సీ, యూజ్ సిస్టమ్ ప్రాక్సీ పెట్టేసేయండి సరిపోతుంది. మీరు ఇదేం తీసేయాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సినప్పుడు సింపుల్ గా మళ్ళీ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకే, అట్లా మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి అంటే ఐదర్ మీరు రీస్టార్ట్ చేయాలి సిస్టమ్ ని, ఆటోమేటిక్ అదే స్టార్ట్ అవుతుంది. లేదా మీరు సింపుల్ గా ఇది స్టార్ట్ ఉంది కదా దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే, సో ఆటోమేటిక్ గా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు సర్వీస్ అనేది. రైట్, సో ఇప్పుడు మనం రియల్ టైం చూద్దాం యాక్చువల్లీ మన ఐపీ అడ్రస్ ఏమొస్తుందో. ఓకే, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే cyberblocks.in. సో ఇది వెబ్సైట్, ఇది ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, నేను ప్రీవియస్లీ ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేసిన 2 టైమ్స్, అందుకని నాకు 2 రిక్వెస్ట్లు వచ్చినాయి ఇక్కడ. సో చిన్న వెరిఫికేషన్ ఉంటుంది ఇక్కడ మనది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇంటర్నెట్ కొంచెం స్లో ఉంది. రైట్, సో ఎందుకు అంటే మనం మల్టిపుల్ ఐపీ అడ్రస్లను చేంజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్లో ఉంది అది. ఓకే, వెరిఫై. సో మనకి వెబ్సైట్ అయితే లోడ్ అయిపోయింది ఇక్కడ. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు అండ్ ఇక్కడ ఎల్ఎస్. సో చూడొచ్చు ప్రెసెంట్ అయితే 185 తోని సమ్ ఐపీ అడ్రస్ ఉంది. సో దాంతోనే లాగ్ అయిందా లేదా చూద్దాం మనం ఇక్కడ. రైట్, సో కంట్రీస్ చూడొచ్చు డెన్మార్క్ నుంచి కంట్రీ వచ్చింది అండ్ ఐపీ అడ్రస్ మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. రైట్, సో 185.38 175 133 నుంచి వచ్చింది రిక్వెస్ట్. సో ఇది ఇంటర్నల్ ఐపీ. సో దీని నుంచి 3 రిక్వెస్ట్లు వచ్చినాయి, అంటే మన ఐపీ ప్రెసెంట్ అయితే ఇది ఉంది. ఓకే, రైట్. ఓకే, సో మేబీ ఇంటర్నల్ ఐపీ టు ఎక్స్టర్నల్ ఐపీ కావచ్చు అప్పుడు. సో ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఒకసారి నేను
రిక్వెస్ట్ పంపిస్తా. సో, డిఫరెంట్ ఐపీ ఏమన్నా మనకు కనిపిస్తదా చూద్దాం. ఓకే. సో, డెన్మార్క్ నుంచెళ్ళొచ్చింది. టోటల్ 7 రిక్వెస్ట్. ఇంకా ఇక్కడ రిఫ్రెష్ కాలేదు. కొద్దిసేపట్లో రిఫ్రెష్ అయితది మనకది. రైట్. సో, మీరిక్కడ చూడొచ్చు 185, 220, 125. సో, ఇది మన ఐపీ అడ్రెస్. నేను అప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు. ఓకే. సో, ఇందాక జర్మనీది కనిపించింది కదా! డిఫరెంట్ ఐపీ అడ్రెస్. అది నథింగ్ బట్ మన ఇంటర్నల్ నుంచెల్లి ఎక్స్‌టర్నల్‌కి పబ్లిక్ దానికి రూట్ అయింది. అందుకని డిఫరెంట్ ఐపీ కనిపిస్తుంది మీకిక్కడ. ఓకే. సో, మనకి ఇక్కడ ఇంటర్నల్ కనిపించిందనుకోండి. దానికి ఒక ఎక్స్‌టర్నల్ సర్వర్ ఉంటది. సో, అది మనకి డిఫరెంట్ ఐపీ కనిపిస్తదన్నట్టు. ఓకే. సో, అట్లా డిఫరెంట్ ఐపీస్ నుంచెల్లి మనం యాక్సెస్ అయితే చేయొచ్చన్నమాట ఇక్కడ చూసినట్టయితే. ఓకే. సో, ఇక్కడ చూడొచ్చు డెన్మార్క్ నథింగ్ బట్ మన ఇంటర్నల్ ఐపీ టు ఎక్స్‌టర్నల్ ఐపీ. ఇది డైరెక్ట్ మనకి ఐపీ. సో, 25 ఇక్కడ చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఐపీ. ఓకే. నేను మళ్ళీ రీలోడ్ చేస్తే డిఫరెంట్ ఐపీ అనేది మనకు కనిపిస్తదన్నమాట. ఓకే. సో, ఇట్లా ఐపీ అనేది చేంజ్ అయితది. మీరు ఈ సర్వీస్‌ని యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి సర్వీస్. మీరెప్పుడన్నా అనోనిమిటీ మెయింటైన్ చేయాలంటే. సో, వీపీఎన్స్ కంటే చాలా బెస్ట్ సర్వీస్ అన్నట్టు. ఓకే. సో, మీరు ఇక్కడ ఇది కూడా చేయొచ్చు. సో, నెక్స్ట్ అన్‌ఇన్‌స్టాల్ చేయాలంటే సింపుల్‌గా ఇది కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో, అన్నీ మనకి సిస్టమ్స్, సర్వీసెస్ అన్నీ డిలీట్ చేసేస్తది. ఓకే. జస్ట్ టూల్ ఫైల్స్ ఉంటాయి మీకు. ఆ ఫైల్స్‌ని కూడా మీరు కావాలి అంటే డిలీట్ చేసేయొచ్చన్నమాట. ఓకే. సో, ఇక్కడ నేను డిలీట్ చేసేస్తా. ఆ రూట్ ఫోల్డర్ డిలీట్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ ఐపీ చేంజర్ ఏదైతే ఉందో అది కూడా డిలీట్ చేసేస్తున్నా. ఓకే. సో, ఆల్ క్లీన్ ఉంటది మీకు. ఓకే. మీరెప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకోవచ్చన్నమాట. రైట్. ఇది ఐపీ చేంజర్ రియల్ టైమ్‌లో మనకెలా వర్క్ అయితదో కూడా చూపించిన. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.